హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. సో వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ వీడియో అండి. ప్రతి ఒక్క లేడీస్ కి కంపల్సరీ ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. ఏంటంటే లేడీస్ వచ్చేసి కిచెన్ లో బాగా యూజ్ చేసేది గ్యాస్. సో గ్యాస్ అంటే గ్యాస్ సిలిండర్ తోటే కదా మనం ఉపయోగించేది. సో గ్యాస్ సిలిండర్ గురించి కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లేడీస్ వచ్చేసి ఇప్పుడు పల్లెటూరులో అయితే చాలా తక్కువ దాని గురించి తెలిసిన వాళ్ళైతే, సిటీలో కూడా చాలా మంది ఉన్నారండి తెలియని వాళ్ళు. సో వాళ్ళ కోసం అది ఎలా యూజ్ చేయాలి, దాని మీద నెంబర్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు వచ్చేసి. సో ఫ్రెండ్స్ తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం అర్జెంట్ గా వంట చేసేటప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది అయిపోతుంది కదండి. సో మనం ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది, బట్ దానికి రెగ్యులేటర్ ఫిక్స్ చేయాలంటే చాలా మంది భయపడతారు. లేడీస్ వచ్చేసి వేరే వాళ్ళ హెల్ప్ కోసం అడుగుతుంటారు. సో టైంకి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన ఇంట్లోనైనా ఉండొచ్చు, లేకపోవచ్చు కదా. సో మనం లేడీస్ ని సొంతంగా ఎలా ఫిక్స్ చేయాలి ఆ సిలిండర్ కి రెగ్యులేటర్ అనేది, సో ఈ రోజు మేము క్లియర్ గా చూపిస్తామన్నమాట. సో తప్పకుండా చూసేయండి. ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను అండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ గ్యాస్ సిలిండర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి క్లియర్ గా. సో ఫ్రెండ్స్ తప్పకుండా చూసేయండి. అలాగే స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సిలిండర్ వచ్చిన తర్వాత మనం సీల్ చూసుకోవాలండి. ఫస్ట్ మొదట అది ఏ కంపెనీ అయినా కానీ, ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ ఇండియన్ సీల్ ఉంటుందండి. భారత్ పెట్రోలియం అయితే భారత్ గ్యాస్ అయితే భారత్ ఉంటుందండి. అలానే గ్యాస్ మీద హెచ్పి గ్యాస్ అయితే హెచ్పిది సిలిండర్ మీద ఈ సీల్ ఉంటుందండి. ఇది చూసుకోవాలి ఫస్ట్ అబ్జర్వేషన్. ఆ తర్వాత సీల్ ఓపెన్ చేసే ముందు ఈ గ్యాస్ సిలిండర్ యొక్క వెయిట్, నెట్ గ్రాస్ వెయిట్ రెండు కలిపి ఉంటాయండి. ఇక్కడ మనకు సిలిండర్ వెయిట్ వచ్చేసేసి నెట్ వెయిట్ ఓన్లీ ఎంటీ సిలిండర్ వెయిట్ వచ్చేసేసి 14.200 grams. టోటల్ గ్యాస్ అండ్ నెట్ సిలిండర్ వెయిట్ కలిపి గ్రాస్ వెయిట్ వచ్చేసేసి 30 kgs. దీంట్లో గ్యాస్ సిలిండర్ యొక్క గ్యాస్ వెయిట్ వచ్చేసేసి 15.800 grams, 15 kgల 800 గ్రాముల గ్రాస్ వెయిట్ అంటే గ్యాస్ యొక్క వెయిట్. అదే కొన్ని సిలిండర్లో అయితే నెట్ వెయిట్ వచ్చేసేసి 14.200 grams, దాంట్లో గ్యాస్ వచ్చేసేసి 15.700 grams. టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసేసి 29 kgs 900 grams వస్తుందండి. ఇలా కొద్దిగా వేరియేషన్స్ చూపించబడుతూ ఉంటుంది సిలిండర్ టు సిలిండర్. టోటల్ దీని మీద ఎంత గ్యాస్ ఉన్నదో వెయిట్ చేసి ఫస్ట్ మనం తీసుకోవాలి. తీసుకునే ముందు ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అయినది. అలాగే మనం సిలిండర్ తీసుకునేటప్పుడు గ్యాస్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుందండి. అది ఎక్స్పైరీ డేట్ వచ్చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, C25. అలాగే ఇక్కడ కూడా వచ్చేసేసి D24 అని చూపించబడుతుంది. ఈ CD అని ఇన్ని విధాలుగా చూపించబడుతుంది. ఈ CD అనేది ఏందో ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకుందాం. దీంట్లో ABCD 4 విధాలుగా విభజించడం జరిగింది. ఏ వచ్చేసేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి వచ్చేసేసి ఏప్రిల్, మే, జూన్. సి వచ్చేసేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. డి వచ్చేసేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ విధంగా చూపించబడుతుందండి. ఏ అని రాసి ఉంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. బి ఉంటే ఏప్రిల్, మే, జూన్. ఇక్కడ సి ఉంది మనకు చూపించబడుతుంది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అన్నట్టు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2025 ఎక్స్పైరీ డేట్ ఇది. ఈ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ చూద్దామండి. ఇది D24 అని రాసి ఉంది. డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2024 ఎక్స్పైరీ డేట్ అన్నట్లు. ఇది కంపల్సరీ చూసుకోవాలి.
ఇది ఖచ్చితంగా మనం తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ABCDలో ఉండాలి, ప్లస్ ఇయర్ ఇక్కడ రాసి కంపల్సరీ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకునే ముందు ఇక్కడ 20 అని ఇక్కడ A అని ఉన్నదనుకోండి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్స్పైరీ అవుతుందని గుర్తుంచుకోండి. ఓకేనండి. సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ క్యాప్ ఇలా లాగేసి ఇది చేయబెట్టి లాగితే ఇలా వస్తుందండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఈ సిలిండర్ నాబ్ లోపల కొద్దిగా వాటర్ వేసేసేసి కరెక్ట్గా ఫుల్ చేసేస్తే దీని నుండి బుడగల్లాంటి ఏవైనా వస్తే ఈ సిలిండర్ లీకేజ్ ఉన్నట్లు గుర్తించండి. ఫస్ట్ వాటర్ వేసిన తర్వాత వాటర్ బుడగల్లాగా వచ్చినాయి అంటే గ్యాస్ లీకేజ్ అవుతున్నట్లు, అలా జరగకుంటుంటే సిలిండర్ ఓకే ఉన్నట్లు. తర్వాత మనము రెగ్యులేటర్ బిగించుకోవాలండి. రెగ్యులేటర్ బిగించిన తర్వాత కూడా గ్యాస్ లీక్ అయినట్లు స్మెల్ వస్తుంటే దీని లోపల రింగ్ ఉంటుందండి, ఆ ఓ రింగు ప్రాబ్లం ఉంటుంది. ఆ ఓ రింగు పాతదాంది ఏదైనా ఉంటే దాన్ని తీసి మార్చుకోగలరు. లేదంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే అతని దగ్గర ఓ రింగ్స్ ఉంటాయండి, అతని దగ్గర తీసుకోగలరు. నేను మళ్ళీ ఒకసారి చూపెడతానండి. ఈ గ్యాస్ ఈ క్యాప్ ఎలా తీయాలో ఈ తాడు బట్టి ఇది లాగేసేసి ఈ లాక్ ఓపెన్ అవుతుంది చూడండి. ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ సిలిండర్ ఇలా క్యాప్ లాగేస్తే క్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెగ్యులేటర్ ఏ విధంగా అమర్చుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. రెగ్యులేటర్ పెట్టే ముందు, బిగించే ముందు ఈ నాబ్ కిందికి ఉండాలండి. ఇది కిందికి ఉంటే ఆఫ్, ఇది పైకి ఇలా ఉంటే ఆన్. ఇది కిందికి ఈ విధంగా ఉండాలి. ఇది పెట్టే ముందు ఈ బ్లాక్ కలర్ ఈ నాబును ఇలా ప్రెస్ చేసి నొక్కేసేసి వదిలేయాలండి. ఇలా నొక్కేసేసి ఇలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆన్ చేసే ముందు జాగ్రత్తగా స్మెల్ వస్తుందా రాదా చూసుకొని ఆఫ్ చేయడానికి ట్రై చేయాలి. ఆన్ చేసిన తర్వాత స్మెల్ వచ్చినట్లయితే ఇమీడియట్లీ ఆఫ్ చేయండి. లేదు అంటే ఒక బకెట్లో కాటన్ క్లాత్ తడిపి పెట్టుకోండి. ఆన్ చేసి స్టవ్ అంటించే ముందు ఏమైనా సంభవిస్తే ఇబ్బంది పడకుండా ముందుగానే గ్యాస్ మీద ఆ కాటన్ క్లాత్ను చుట్టేయండి. ఓకే అండి, క్లియర్గా అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైంది కదా గ్యాస్ సిలిండర్ గురించి. సో ఇకపై నుంచి మీరు ఏ టెన్షన్ లేకుండా మీ అంతటా మీరే ఓన్ గా రెగ్యులేటర్ అనేది ఫిక్స్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అలాగే మా హస్బెండ్ చెప్పింది ఎలా ఉందో నాకు కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికి కంపల్సరీ యూజ్ అవుతుంది. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ ని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వన్స్ అగైన్ నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.